బ్రిటన్ పర్యటనలో ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నిరసన సెగ తగిలింది. ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై వారు నిరసన వ్యక్తం చేస్తూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మమత ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఇది రాజకీయాలకు వేదిక కాదు, ఇలా చేసి దేశాన్ని అవమానించకండి అంటూ మమత స్పష్టం చేశారు. మరోవైపు భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని తాను భావించడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మమత. విదేశీ గడ్డపై మమత మన దేశాన్ని అవమానించారని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ నాయకులు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం బ్రిటన్లో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని కిల్లాగే కాలేజీకి వెళ్లారు. అక్కడ సోషల్ డెవలప్మెంట్, గర్ల్ చైల్డ్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ అనే అంశంపై మాట్లాడారు మమత. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చర్చలో భాగంగా మోడరేటర్ మాట్లాడుతూ ఇండియా ఇప్పటికే యూకేను అధిగమించి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, 2060 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తొలి స్థానానికి చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలతో మమత విభేదించారు. కోవిడ్ తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొన్నాయని, ప్రపంచ ఆర్థిక యుద్ధం తరహా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనం లబ్ధి పొందుతామని ఎలా అంచనా వేయగలం? ఆశావహంగా మాత్రమే ఉండగలుగుతాం అని అన్నారు. అందరికంటే ఉత్తమంగా ఉండాలనేది మా డ్రీమ్, ఇట్ డిపెండ్స్ అంటూ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ మాట్లాడుతుండగా కొంతమంది విద్యార్థులు అడ్డుకున్నారు. బెంగాల్ ఆర్జీకర్ ఆసుపత్రిలో విద్యార్థిని హత్యాచార ఘటనపై సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. వీటికి దీదీ బదులిస్తూ, మీరు చెప్పేది వినబడట్లేదు, గట్టిగా చెప్పండి. ఆ కేసు పెండింగ్లో ఉందని మీకు తెలుసా? దాని దర్యాప్తు ఇప్పుడు మా చేతుల్లో లేదు, కేంద్రమే ఆ బాధ్యత తీసుకుంది. ఇక్కడ రాజకీయాలు చేయకండి, రాజకీయాలకు ఇది వేదిక కాదు. నేను దేశం తరపున ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. ఇలా చేస్తే మీరు మన దేశాన్ని అవమానించినట్లే అని గట్టిగా బదులిచ్చారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో మమతా బెనర్జీ 1990ల నాటి ఓ ఫోటోను ప్రదర్శించారు. తీవ్ర గాయాలతో తలకు కట్టుతో ఉన్న తన ఫోటోను ఆమె చూపించారు. ముందు ఆ చిత్రాన్ని చూడండి, నన్ను చంపేందుకు ఎలాంటి కుట్రలు యత్నాలు జరిగాయో తెలుసుకోండి అని అన్నారు. ఇలాంటి నిరసనలతో తనను భయపెట్టలేరు, నేను రాయల్ బెంగాల్ టైగర్ అని అన్నారు. ఆమె సమాధానంతో సభలోని వారంతా చప్పట్లతో అభినందించారు. భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలపై మమతా బెనర్జీ వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకోవటమే ఆమెకు సమస్యగా కనిపిస్తున్నట్టుందని అన్నారు అమిత్ మాలవీయ. ఇది చాలా సిగ్గుచేటు వ్యవహారమని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి హోదాకు తగ్గట్టుగా లేదని, విదేశీ గడ్డపై ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ప్రతినిధి షహజాద్ పూనావాలా మాట్లాడుతూ, దేశం సాధించిన విజయాలను ఇండియా కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ తరహాలోనే భారత్ విజయాలను విదేశీ గడ్డపై కించపరిచేలా భారత్ బద్నామీ బ్రిగేడ్ మాట్లాడుతోందని అన్నారు. ఇండియాలోని ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజందూర్ ఆక్షేపణ తెలిపారు. ముఖ్యమంత్రిగానే కాదు, ఇండియన్ అని చెప్పుకోవడానికి కూడా మమత ఇష్టపడటం లేదన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని కోల్కతా హైకోర్టుకు నివేదిక సమర్పించింది సీబీఐ. హత్యాచార ఘటనలో ఒక నేరస్తుడి ప్రమేయం మాత్రమే ఉందని తెలిపింది. ఘటనా స్థలంలో సేకరించిన డీఎన్ఏ నమూనాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు కోర్టుకు తెలిపారు సీబీఐ తరపు న్యాయవాది రాజ్దీప్ మజుందార్. దాదాపు 14 మంది వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు ఈ పరీక్ష ఫలితాలను పరిశీలించిందన్నారు. అనంతరం వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని బోర్డు తేల్చిందని న్యాయస్థానానికి తెలిపారు. నేరస్తుడు సంజయ్ రాయ్ ప్రమేయం మాత్రమే ఉందన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలు నాశనం చేయడంతో పాటు పలువురి అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు.